జగన్ తెచ్చిన పెట్టుబడులను కూడా తానే తెస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు తన అసమర్థతని బహిరంగంగా ఒప్పుకున్నట్లేదు. దానికి ఉదాహరణ మొన్న ఎన్టీపీసీ గ్రీన్ కో తాదే అని చెప్పుకున్నాడు. నిన్నటికి నిన్న రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు కూడా నేనే తెచ్చాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. అంటే ఇంతకు మించి సిగ్గుమానతనం ఉందా? వైఎస్ఆర్సీపీ హయాంలో 2024 ఫిబ్రవరిలో ఏకకాలంలో 8 రిలయన్స్ సిబిజీ ప్లాంట్లకి శంకుస్థాపన జరిగింది. శరవేగంగా నిర్మాణం జరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా అంబానీ గారితో చేసుకున్నటువంటి ఎంఓయూలో భాగంగా అప్పట్లో 8 పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు? కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడ జిల్లాల్లో 1, ఒక్కొక్క జిల్లాలో ఇలా మొత్తంగా ఏకకాలంలో 8 ప్లాంట్లు 302 ఎకరాల్లో 1920 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది. ఏదైతే శరవేగంగా నిర్మాణాలు జరిగాయి, ఉత్పత్తికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు కనిగిరిలో ఇంకోటి ఓపెన్ చేసుకుంటూ అది తామే ఆద్యులం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంటే ఇంతకు మించిన దిక్కుమాలిన సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా? అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క పైసా పెట్టుబడి కూడా రాలేదు. అదేవిధంగా ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు. సంక్షేమం అటకెక్కింది. 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం ఘనంగా చేశాడు. ఈ అసమర్థుడు చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్తే రాష్ట్రం విధ్వంసం తప్పిస్తే ఇంకేముండదు అని ఇంకోసారి జగన్ తెచ్చిన పెట్టుబడులను కూడా తానే తెస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు అంటే చంద్రబాబు నాయుడు తన అసమర్థతని బహిరంగంగా ఒప్పుకున్నట్లేదు. దానికి ఉదాహరణ మొన్న ఎన్టీపీసీ గ్రీన్ కో తాదే అని చెప్పుకున్నాడు. నిన్నటికి నిన్న రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు కూడా నేనే తెచ్చాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. అంటే ఇంతకు మించి సిగ్గుమానతనం ఉందా? వైఎస్ఆర్సీపీ హయాంలో 2024 ఫిబ్రవరిలో ఏకకాలంలో 8 రిలయన్స్ సిబిజీ ప్లాంట్లకి శంకుస్థాపన జరిగింది. శరవేగంగా నిర్మాణం జరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ వేదికగా అంబానీ గారితో చేసుకున్నటువంటి ఎంఓయూలో భాగంగా అప్పట్లో 8 పెట్టారు. ఎక్కడెక్కడ పెట్టారు? కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడ జిల్లాల్లో 1, ఒక్కొక్క జిల్లాలో ఇలా మొత్తంగా ఏకకాలంలో 8 ప్లాంట్లు 302 ఎకరాల్లో 1920 కోట్ల రూపాయలతో శంకుస్థాపన జరిగింది. ఏదైతే శరవేగంగా నిర్మాణాలు జరిగాయి, ఉత్పత్తికి కూడా సిద్ధంగా ఉంది. ఈ రోజు కనిగిరిలో ఇంకోటి ఓపెన్ చేసుకుంటూ అది తామే ఆద్యులం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంటే ఇంతకు మించిన దిక్కుమాలిన సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా? అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క పైసా పెట్టుబడి కూడా రాలేదు. అదేవిధంగా ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు. సంక్షేమం అటకెక్కింది. 1.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం ఘనంగా చేశాడు. ఈ అసమర్థుడు చంద్రబాబు నాయుడు రాజ్యం వెళ్తే రాష్ట్రం విధ్వంసం తప్పిస్తే ఇంకేముండదు అని ఇంకోసారి తేటతెల్లం